హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఎమినో యాసిడ్స్ జనరల్ ఫార్ములా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ COOH or HNH2. These are bifunctional group organic molecules అని చెప్పాం. అంటే containing both amino group and carboxyl group. అయితే ఈరోజు ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ చూద్దాం మనం. సో ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇవేంటంటే ఎమినో యాసిడ్స్ అన్నీ కూడా కలర్లెస్ సబ్స్టెన్సెస్, అదేవిధంగా క్రిస్టలైన్, వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, హై మెల్టింగ్ సాలిడ్స్ అని చెప్పొచ్చు. ఏంటవి ఈ ఎమినో యాసిడ్స్ అన్నీ కూడా జనరల్గా. అయితే ఇన్ యాక్వస్ సొల్యూషన్ ఇవి ఎలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయో చూద్దాం. జనరల్గా మనకి ఎమినో యాసిడ్స్ యొక్క ఫార్ములా ఏంటి, NH2 CHR COOH. సో ఎప్పుడైతే వీటిని మనం వాటర్లో డిజాల్వ్ చేసామో ఇన్ యాక్వస్ సొల్యూషన్ ఇవి ఎగ్జిస్ట్ యాజ్ జ్విట్టర్ అయాన్ లేదా డైపోలార్ అయాన్ లేదా ఇన్నర్ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది. అంటే ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ప్రోటాన్ ఎమైనో గ్రూప్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ ఇన్ యాక్వస్ సొల్యూషన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్లోనే. అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే NH3+, ఇక్కడ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ NH2 ఉంది, NH3+, నెక్స్ట్ వన్ CH or COO-. ఇక్కడ చూడండి 2 పోల్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్. అందుకనే దీన్ని డైపోలార్ అయాన్ అంటారు లేదా జ్విట్టర్ అయాన్ అంటారు. జ్విట్టర్ అయాన్ అనొచ్చు లేదా డైపోలార్ అయాన్ అంటారు లేదా ఇన్నర్ సాల్ట్ అని కూడా అంటారు, ఇన్నర్ సాల్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి స్పేస్ సరిపోక ఇక్కడ రాశాను నేను మళ్ళీ దీన్ని. జనరల్లీ ఎమినో యాసిడ్స్ ఆర్ యాంఫోటరిక్ ఇన్ నేచర్. యాంఫోటరిక్ అంటే తెలుసు కదా, బోత్ యాసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఉంటే కనుక దాన్ని యాంఫోటరిక్ అంటారు. అయితే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ద pH ఆఫ్ ద సొల్యూషన్. pH ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనకి pH స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0 to 7 and 14 అంటాం. అంటే 7 to 14 అయితే మనకి బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ 7 నుంచి 0కి వచ్చేసరికి ఎసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీకు ఆల్రెడీ యాసిడ్స్ అండ్ బేసెస్లో వచ్చింది ఫస్ట్ ఇయర్లో. సో దీని ప్రకారం మనకి ఈ ఎమైనో యాసిడ్ అనేటువంటిది కెన్ యాక్సెప్ట్ అండ్ డొనేట్ ప్రోటాన్ అని చెప్పచ్చు. ఈ ఎమైనో యాసిడ్స్ ఏం చేస్తాయంటే ప్రోటాన్ని యాక్సెప్ట్ చేయగలవు, అదేవిధంగా డొనేట్ చేయగలవు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది pH ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎసిడిక్ మీడియం అనుకోండి, H+ అయాన్ అంటే pH <7 అయితే జనరల్గా అప్పుడు ఎలా యాక్ట్ చేసిద్ది అంటే ఇది క్యాటయాన్గా యాక్ట్ చేసిద్ది. అంటే ఇది COO- ఉంది కదా, ఇది H+ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే క్యాటయానిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. CHR COOH క్యాటయాన్. అదేవిధంగా అదే బేసిక్ సొల్యూషన్ అయితే OH- అయాన్స్. ఇది ఎసిడిక్ సొల్యూషన్లో అయితే క్యాటయానిక్ ఫామ్. మరి బేస్ ఏం చేస్తుంది, ప్రోటాన్ ఎక్కడి నుంచి ఈ NH3+ ఇక్కడ ఉన్న ప్రోటాన్ని ఇది తీసుకుంటుంది, అంటే వాటర్గా మారిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటిది NH2 CHR COO-. అంటే పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ని క్యాటయాన్ అంటారు, నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ని ఏమంటాం మనం, యానయాన్. ఓకే, కాబట్టి దేని మీద డిపెండ్ అయి ఉంది, ఇది pH ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, క్యాటయానిక్ ఫామ్ కానీ యానయానిక్ ఫామ్ కానీ. జనరల్గా క్యాటయాన్స్ అంటే ఎలక్ట్రాలసిస్ చేస్తే ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో క్యాటయాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి, టువర్డ్స్ క్యాథోడ్.
అదేవిధంగా యానయాన్స్ అయితే యానోడ్ వైపు మూవ్ అవుతాయి. కాబట్టి ఇది ఎసిడిక్ సొల్యూషన్లో అయితే ఇదేమో ఎటు మూవ్ అవుతుంది, క్యాథోడ్ వైపుకు మూవ్ అవుతుంది, ఇదేమో యానోడ్ వైపుకు మూవ్ అవుతుంది. అంటే ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. క్యాథోడ్ ఏంటి, నెగిటివ్ ఎలక్ట్రోడ్, అందుకని క్యాటయాను క్యాథోడ్ వైపుకు మూవ్ అవుతుంది. యానయాన్ వచ్చేసరికి యానోడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఇది మూవ్ అవుతుంది ఎప్పుడు ఎలక్ట్రాలిసిస్ చేస్తే, ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో. నెక్స్ట్ వన్, ఎట్ ఏ పర్టిక్యులర్ pH జ్విట్టర్ అయాన్ యాక్ట్స్ యాజ్ న్యూట్రల్ స్పీసీస్. జనరల్గా మీకు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉన్నది, కాబట్టి నెట్ ఛార్జ్ అనేటువంటిది 0 అంటే న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి న్యూట్రల్ స్పీసీస్గా యాక్ట్ చేసింది ఎక్కడ, అట్ ఏ పర్టిక్యులర్ pH. సో ఆ పర్టిక్యులర్ pH దగ్గర ఇట్ డస్ నాట్ మైగ్రేట్ టువర్డ్స్ ఎనీ ఎలక్ట్రోడ్. అంటే ఏ ఎలక్ట్రోడ్ వైపుకి, అంటే యానోడ్ వైపుకి కానీ క్యాథోడ్ వైపుకి కానీ మూవ్ అవ్వదు అట్ ఏ పర్టిక్యులర్ pH దగ్గర. సో ఆ పర్టిక్యులర్ పాయింట్ని ఏమంటారా అంటే, ఆ pH రేంజ్ని ఏమంటారా అంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటారు. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్, దీన్ని సింపుల్గా PI అనే సింబల్ తోటి ఇండికేట్ చేస్తారు. అంటే pH ఈజ్ ఈక్వల్ టు PI, అంటే నెట్ ఛార్జ్ అనేటువంటిది 0. ఓకే, అయితే ఈ ఫర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటే పర్టిక్యులర్ pH రేంజ్ దగ్గర ఈ అమైనో యాసిడ్స్ అనేటువంటివి న్యూట్రల్ స్పీసీస్గా బిహేవ్ చేస్తాయి. ఇంతకుముందు ఏమన్నాను నేను, యాంఫోట్రిక్ నేచర్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద pH ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పాను నేను. కానీ ఇక్కడ అట్ ఏ పర్టిక్యులర్ pH దగ్గర అమైనో యాసిడ్ అనేటువంటిది ఎలా బిహేవ్ చేసిద్ది అండ్ ఈ జ్విట్టర్ అయాన్ యాక్ట్స్ యాజ్ న్యూట్రల్ స్పీసీస్. అంటే ఇది యానోడ్ వైపు మూవ్ అవ్వదు, క్యాథోడ్ వైపు కూడా మూవ్ అవ్వదు. ఆ పర్టిక్యులర్ పాయింట్ని ఏమంటారా అంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్, ఆల్ఫా అమైనో యాసిడ్స్ pH రేంజ్ ఎక్కడి వరకు అయి ఉంటుంది అంటే 5.5 to 6.3. ఫర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్కి pH రేంజ్ ఎంతవరకు ఉంటుంది, ఆల్ఫా అమైనో యాసిడ్స్కి 5.5 to 6.3. ఆబ్జెక్టివ్లు ఎక్కువ అడుగుతూ ఉంటాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్కి pH రేంజ్ 5.5 to 6.3. అంటే ఈ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఇది ఈ జ్విట్టర్ అయాన్ అనేటువంటిది ఎలా బిహేవ్ చేసిద్ది అంటే న్యూట్రల్ స్పీసీస్గా బిహేవ్ చేసిద్ది. అంటే యానోడ్ వైపు మూవ్ అవ్వదు, క్యాథోడ్ వైపు కూడా మూవ్ అవ్వదు. అయితే ఈ రేంజ్, ఈ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ రేంజ్ ఏదైతే ఉందో ఇది డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సైడ్ చైన్ ఆఫ్ ద అమైనో యాసిడ్. అంటే ఆల్ఫా అమైనో యాసిడ్లో ఈ సైడ్ చైన్ ఉంది కదా, ఈ ఆల్కైల్ గ్రూప్ని బట్టి ఈ రేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది pH రేంజ్ చేంజ్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఓన్లీ ఫర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్కి 5.5 to 6.3. సైడ్ చైన్లో యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి, అమైనో గ్రూప్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎసిడిక్ అమైనో యాసిడ్, బేసిక్ అమైనో యాసిడ్. సో ఈ ఆల్కైల్ గ్రూప్ చైన్ కనుక చేంజ్ అయితే మనకి ఈ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ వలన యూజ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ రేంజ్లో న్యూట్రల్ స్పీసీస్గా యాక్ట్ చేసిద్ది అనుకున్నాం. అయితే దీనివల్ల యూజ్ ఏంటి అంటే జనరల్లీ ప్రోటీన్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అనేటువంటివి పాలిమర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో మీరు అమైనో యాసిడ్ని హైడ్రాలసిస్ చేసామనుకోండి, పాలీ అంటే మెనీ, మర్స్ అంటే యూనిట్స్. అంటే ఈ అమైనో యాసిడ్స్ ప్రోటీన్ని కనుక మీరు హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ అమైనో యాసిడ్స్ వచ్చేస్తాయి కదా, డిఫరెంట్ అమైనో యాసిడ్స్. అయితే అట్ పర్టికులర్ pH అంటే ఈ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర సాల్యుబిలిటీ అనేటువంటిది వెరీ వెరీ లెస్. ఇన్ వాటర్లో సాల్యుబిలిటీ చాలా తక్కువ ఉంటుంది బట్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర. సో ఈ టెక్నిక్ని యూజ్ చేసుకుని సాల్యుబిలిటీ లెస్ కాబట్టి డిఫరెంట్ అమైనో యాసిడ్స్ని సపరేట్ చేస్తారనమాట. దేని దగ్గర, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర డిఫరెంట్ అమైనో యాసిడ్స్ని మనం ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఎందుకని ఈ సాల్యుబిలిటీ లెస్ అని చెప్పాం కదా pH దగ్గర, ఏది పర్టికులర్ pH దగ్గర. ఓకే, ఇది దీని యొక్క యూజ్.
Next one, stereochemistry of amino acids. Except glycine, all other alpha amino acids have chiral carbon atom. Chiral carbon. Chiral carbon ante carbon attached to 4 different groups. అయితే దాన్ని chiral carbon అంటారు. ఓకే, అయితే ఇక్కడ మరి గ్లైసిన్ ఎందుకని? అయితే కైరాల్ కార్బన్ ఉంటే ఏంటంటే ఆప్టికల్లీ యాక్టివ్ అంటారు. ఆప్టికల్ యాక్టివిటీని అంటే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని ఏదైనా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ రొటేట్ చేస్తాయి. అయితే గ్లైసిన్ ఎందుకని అంటే దీంట్లో ఎకైరాల్ కార్బన్ ఉంది. దీని స్ట్రక్చర్ చూస్తే మీకు NH2 CH2 COOH, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఇది ఆల్ఫా కార్బన్కి NH2 అటాచ్ అయ్యి ఉన్నది కదా. సో ఈ కార్బన్కి చూడండి 2 సిమిలర్ హైడ్రోజన్ యాటమ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సో కార్బన్ ఏమై ఉండాలి? అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏమి అటాచ్ అయ్యి ఉన్నాయి? సిమిలర్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది ఆప్టికల్ యాక్టివిటీని చూపించదు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇవన్నీ జనరల్గా ఏవైతే కైరాల్ కార్బన్ ఉన్నాయో అంటే ఏంటవి? అలనిన్ కానీ రిమైనింగ్ అన్ని ఎక్సెప్ట్ గ్లైసిన్ ఒకటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకే, రిమైనింగ్ అన్ని ఏ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే క్యాపిటల్ D OR లేదా L ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే D కాన్ఫిగరేషన్, L కాన్ఫిగరేషన్. క్యాపిటల్ D అంటే డెక్స్ట్రో అనే కాదు, అది ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే తెలియజేస్తుంది. ఎల్ కూడా అంతే, కాన్ఫిగరేషన్. అంతేగాని క్యాపిటల్ D అంటే డెక్స్ట్రో అని, క్యాపిటల్ L అంటే లీవో కాదు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం కార్బోహైడ్రేట్స్లో దీని గురించి డిస్కస్ చేసాం మనం. అయితే కార్బోహైడ్రేట్స్లో మనం ఏం తీసుకున్నామంటే రెఫరెన్స్గా గ్లిజరాల్డిహైడ్ని తీసుకున్నారు. CH2OH. ఇక్కడ కనుక OH రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే క్యాపిటల్ D అని, అదే గ్లిజరాల్డిహైడ్లో CHO CH2OH, ఇక్కడ OH కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ కైరాల్ సెంటర్లో ఇది L కాన్ఫిగరేషన్ అన్నారు. ఓన్లీ కాన్ఫిగరేషన్నే తెలియజేస్తాయి అంటే ఫిషర్ ప్రొజెక్షన్లో. మనకి ఇక్కడ కూడా అమైనో యాసిడ్స్లో కూడా ఏంటంటే మనకి ఆల్ఫా అమైనో యాసిడ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ R అనేటువంటిది ఉంటుంది కదా, ఇక్కడ NH2. సరే, ఇది ఫస్ట్ D రాద్దాం. NH2 కనుక రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే దీన్ని D అంటారు. అంటే ఇది ఏదైతే కావచ్చు, D అలనైన్ కానీ ఏదైనా కావచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఇది D కాన్ఫిగరేషన్ అంటాం మనం. అంటే NH2 రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. అలా కాకుండా COOH ఆర్ NH2 అండ్ H. సో ఇలా ఉంటే కనుక ఇది L అమైనో యాసిడ్ అయితే మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా L కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. D కాదు, L కాన్ఫిగరేషన్. అంటే ఈ కైరల్ కార్బన్ దగ్గర NH2 గ్రూప్ ఎటు సైడ్ ఉంటుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో ఈ ఆప్టికల్ యాక్టివిటీ ఇదంతా మనం కార్బోహైడ్రేట్స్లో డిస్కస్ చేసాం. ఓకేనా? జస్ట్ D అండ్ L అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. L వచ్చేసరికి NH2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే కనుక L అంటారు. అదేవిధంగా ఇక్కడ కైరల్ కార్బన్లో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటేనేమో D కాన్ఫిగరేషన్ అంటాం మరి. అంతేగాని డెక్స్ట్రో లీవోలు కాదు. ఓకే, నెక్స్ట్ వన్, పెప్టైడ్స్. వాట్ ఆర్ పెప్టైడ్స్? పెప్టైడ్స్ అంటే ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ 2 or more సేమ్ ఆర్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్. దాన్ని మనం పెప్టైడ్స్ అంటారు. ఇక్కడ కండెన్సేషన్ అంటే అర్థం ఏంటంటే ఎడిషన్ అండ్ ఎలిమినేషన్ ఏమంటారు అంటే కండెన్సేషన్ అంటారు. సో దీనికి ఏమన్నాడు? ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ 2 or more సేమ్ ఆర్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్. నేను జనరల్ ఫార్ములా తీసుకుంటున్నా. సో NH2 ఎప్పుడు కూడా L టెర్మినల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడే రాయాలి NH2 గ్రూప్ IUPAC ప్రకారం.
అది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. CHR COOH, లేదు అనుకుంటే దీన్ని విడగొట్టి రాసుకోవచ్చు. C డబుల్ బాండ్ OOH అని రాయండి. C డబుల్ బాండ్ OOH ప్లస్ నేను 2 అమైనో యాసిడ్స్ తీసుకుంటున్నా. సేమ్ ఆర్ డిఫరెంట్? ఎప్పుడు కూడా NH2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి UPSC ప్రకారం. నెక్స్ట్ వన్ R. ఈ R ప్లేస్లో మీ ఇష్టం, అది H పెడతారా గ్లైసిన్, లేదా CH3 తీసుకుంటారా అలనైన్, మీ ఇష్టం అది. నెక్స్ట్ వన్ C డబుల్ బాండ్ OH. సో 2 అమైనో యాసిడ్స్. ఇక్కడ ఏమవ్వాలి, కండెన్సేషన్ జరగాలి. ఇక్కడ సింపుల్గా ఏం జరిగింది అంటే వాటర్ లాస్ అవుతుంది. దీంట్లో నుంచి OH, ఇక్కడ నుంచి H లాస్ అయిద్దమ్మా. ఓకేనా? సో దీని ప్రకారం మీకు వచ్చేటువంటిది ఏంటంటే NH2 CHR C డబల్ బాండ్ O NH CHR COOH. సో ఈ బాండ్ ఏమంటారా అంటే ఎమైడ్ బాండ్ లేదా ఎమైడ్ లింకేజ్ అంటారు. CONH బాండ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అయినాయి, 2 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీన్ని డైపెప్టైడ్ అంటారు. అదే 3 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి ట్రైపెప్టైడ్స్ అంటారు. 4 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి టెట్రాపెప్టైడ్. 5 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి పెంటాపెప్టైడ్. అదేవిధంగా N అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి పాలీపెప్టైడ్. పాలీపెప్టైడ్స్ ఆర్ కాల్డ్ ప్రోటీన్స్. ఓకే. దీంట్లో మనకి అయితే ఇక్కడ డైపెప్టైడ్ హ్యాస్ ఎన్ని అమైడ్ లింకేజెస్ ఉంటాయి అంటే 1 అమైడ్ లింకేజ్ ఉంటుంది, లేదా 1 పెప్టైడ్ లింకేజ్ అనొచ్చు. చాలా ఇంపార్టెంట్. డైపెప్టైడ్లో 1 పెప్టైడ్ లింకేజ్ ఉంటుంది, అంటే ఎమైడ్ లింకేజ్ CONH బాండ్. ట్రైపెప్టైడ్స్లో 2 లింకేజెస్ ఉంటాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ NH2 CH2 COOH గ్లైసిన్. 3 అమైనో యాసిడ్స్ తీసుకుంటున్నా. సో NH2 ఇది విడగొట్టి రాస్తాను. CH3 C డబల్ బాండ్ OH. దీన్ని అలనైన్ అంటారు. నెక్స్ట్ వన్ NH2. సో ఎప్పుడు కూడా ఈ NH2 గ్రూప్ని లెఫ్ట్ హ్యాండ్ సైడే రాయాలి. CH2OH C డబల్ బాండ్ OH. ఇప్పుడు ఏం ఎలిమినేట్ అవుతుంది, వాటర్. అంటే ఇక్కడ కార్బాక్సిల్ గ్రూప్లో నుంచి OH, ఇక్కడ H. అదే కదా, ద ఎమైడ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఎమైనో గ్రూప్ ఆఫ్ 1 అమైనో యాసిడ్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్ ఆఫ్ అనదర్ అమైనో యాసిడ్ బై ద లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ పెప్టైడ్ బాండ్ ఆర్ ఎమైడ్ లింకేజ్. జనరల్గా ఆల్ పెప్టైడ్స్ ఆర్ ఎమైడ్స్ అవుతాయి, కానీ అన్ని ఎమైడ్స్ పెప్టైడ్ బాండ్స్ కావు. ఎందుకంటే ఈ పెప్టైడ్ బాండ్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఆల్ఫా అమైనో యాసిడ్స్ రావాలి. అన్ని ఎమైడ్స్ని మీరు హైడ్రాలసిస్ చేస్తే అమైనో యాసిడ్స్ రావు. సో అందుకని ఆల్ పెప్టైడ్స్ ఆర్ ఎమైడ్స్ అనొచ్చు, అంతేగాని అన్ని ఎమైడ్స్ పెప్టైడ్ బాండ్స్ కావు. ఇది ఒకటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకో కూడా చెప్పాను ఇప్పుడే. ఎందుకని మీరు ఈ పెప్టైడ్ బాండ్ని మీరు హైడ్రాలసిస్ చేసినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ ఎమినో యాసిడ్స్ని ఇవ్వాలి, ఆల్ఫా ఎమినో యాసిడ్స్. అలా ఇస్తేనే వాటిని పెప్టైడ్ బాండ్స్ అంటారు, లేదంటే పెప్టైడ్ బాండ్ అనం. ఓకేనా? ఆల్ పెప్టైడ్స్ ఆర్ ఎమైడ్సే, కానీ అన్ని ఎమైడ్స్ పెప్టైడ్స్ కావు. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా OH. సో దీన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు, NH2 ట్రైపెప్టైడ్ కదా ఇది, NH2 CH2 C డబుల్ బాండ్ ONH CH3 C డబుల్ బాండ్ ONH CH2OH C డబుల్ బాండ్ OH. దీన్ని
సిరైన్ అంటారు. సో ఇప్పుడు దీని నేమ్, ఇది కూడా పెప్టైడ్ లింకేజ్ CONH బాండ్, ఇక్కడ కూడా CONH బాండ్. ఓకే, పెప్టైడ్ లింకేజ్, పెప్టైడ్ బాండ్, ఇది ఒక పెప్టైడ్ బాండ్, ఇది ఒకటి. అంటే ఇది ఎన్ని 3 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా, దీన్ని ట్రైపెప్టైడ్ అంటారు. దీంట్లో ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి అంటే 2 పెప్టైడ్ బాండ్స్, లేదా ఎన్ని అమైడ్ లింకేజెస్ ఉంటాయి అంటే 2 అమైడ్ లింకేజెస్ ఉంటాయి. అంటే n అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయితే n-1 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే డైపెప్టైడ్ హ్యాజ్ 1 పెప్టైడ్ బాండ్, ట్రైపెప్టైడ్ హ్యాజ్ 2 పెప్టైడ్ బాండ్స్, టెట్రాపెప్టైడ్ హ్యాజ్ 3 పెప్టైడ్ బాండ్స్, అంటే 3 అమైడ్ లింకేజెస్ ఉంటాయి. అయితే దీని నేమ్ని ఎలా రాయొచ్చా అంటే సింపుల్గా ఇక్కడ గ్లైసిన్ ఉంది కదా, దీంట్లో INEని రీప్లేస్ చేసి YL వచ్చింది, అంటే గ్లైసైల్ YL రాయాలి. INEని రీప్లేస్ చేస్తాం, IL రీప్లేస్డ్ బై YL. నెక్స్ట్ వన్ అలనైల్, లాస్ట్కి C టెర్మినల్ ఏదైతే ఉందో యాసిడ్ గ్రూప్ ఉన్నటువంటిది యాజ్ యూజువల్ నేమ్ ఇచ్చేస్తాం మనకి సిరైన్. లాస్ట్ది మనం నేమ్ ఏం చేంజ్ చేయమన్నమాట. లేదు ఇంకొక ఏ విధంగా ఎలా రాస్తారంటే 3 లెటర్ కూడా రాయొచ్చు, GLY ALA అండ్ SER. ఇలా ఐఫన్ పెడితే సీక్వెన్స్ తెలుసు అని అర్థం, నోన్ సీక్వెన్స్ అని. అలా కాకుండా డాట్లు కామాలు పెట్టి ఉంటాయి, కామాస్ పెడితే కనుక అన్నోన్ సీక్వెన్స్ అని అర్థం. అంటే దాన్ని స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తారు కానీ సీక్వెన్స్ తెలియకపోతే కామాస్ ఉంటాయి, అదొకటి సింబాలిక్గా మనకి ఇంపార్టెంట్. ఇలా 3 లెటర్ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది నెక్స్ట్ వన్, ఇది ఆబ్జెక్టివ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నంబర్ ఆఫ్ పెప్టైడ్స్ పాసిబుల్ ఫర్ యూజింగ్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్. ఫార్ములా ఏంటంటే X⁻Y. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ X అంటే నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అంటే 2 అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయితే జనరల్గా డైపెప్టైడ్ అంటారు, 3 అమైనో యాసిడ్స్ అయితే ట్రైపెప్టైడ్ అంటాం. కాబట్టి X ఏంటి ఇక్కడ నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. Y అంటే Y వాల్యూ ఎలా తీసుకుంటామంటే ఫర్ డైపెప్టైడ్స్ అయితే 2 తీసుకోవాలి, ట్రైపెప్టైడ్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి అంటే 3 తీసుకుంటాం, టెట్రాపెప్టైడ్స్ అన్నప్పుడు 4 తీసుకోవాలి Y వాల్యూ. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ కాంబినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 అమినో యాసిడ్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, గ్లైసిన్ అలనైన్ ఉంది అంటే దీంట్లో వచ్చే పాసిబిలిటీస్ కనుక తీసుకుంటే మీకు GG కంబైన్ అవ్వచ్చు, లేదా AA పాసిబుల్ కావచ్చు, అంటే పెప్టైడ్ లింకేజెస్, లేదా GA ఫామ్ అవ్వచ్చు, లేదా A అండ్ G ఫామ్ అవ్వచ్చు. సో ఇలా పాసిబిలిటీస్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ట్రైపెప్టైడ్స్ పాసిబుల్ విత్ 3 అమైనో యాసిడ్స్. 3 అమైనో యాసిడ్స్లో ఎన్ని ట్రైపెప్టైడ్స్ పాసిబుల్ అవ్వచ్చు, పాసిబిలిటీ ఎన్ని వేస్ ఉన్నాయి 27. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు 3 అమైనో యాసిడ్స్ అంటే X ఏమైంది 3, మరి ఇక్కడ ఏమన్నాం ట్రైపెప్టైడ్ అన్నాం. ట్రైపెప్టైడ్ అంటే Y వాల్యూ ఎంత తీసుకోవాలి 3. లేదు నంబర్ ఆఫ్ డైపెప్టైడ్స్ అన్నారనుకోండి 3 అమైనో యాసిడ్స్కి పాసిబిలిటీస్, అప్పుడు X ఏం తీసుకోవాలి 3 అమైనో యాసిడ్స్ అన్నాం కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు డైపెప్టైడ్ అన్నాడు, డైపెప్టైడ్స్ అన్నప్పుడు Y వాల్యూ ఎంత తీసుకోవాలి మీరు 2. ఓకేనా? ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ప్రోటీన్స్ వచ్చేసరికి ఎన్ని వేస్ ఉంటాయో తెలుసా, 20⁻50 వేస్ ఉంటాయి. అందుకని పాలీపెప్టైడ్స్ ఆర్ కాల్డ్ ప్రోటీన్స్ అన్నారు. సో ప్రోటీన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.